క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మీతో ఉండడానికి ప్రభు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి. డినామినేషనల్ క్రిస్టియన్ యూత్ రిట్రీట్ 25వ సునాద వత్సరంలో పాలు పొందడానికి ప్రభు నాకు కలుగజేసిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచి అంశం ఇచ్చారు, ద పర్పస్ డ్రివెన్ లైఫ్, సంకల్ప సిద్ధ జీవితం. ఈ పదాన్ని ఇప్పుడు మీరు వినుండరు. తెలుగులో ఫిలసాఫికల్ చాలా అద్భుతమైన పదం. ఒక చిత్తాన్ని ఎరిగి ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికబద్ధంగా మన జీవితం నడిపింపబడ్డమే ద పర్పస్ డ్రివెన్ లైఫ్. చాలా అద్భుతమైన అంశం ఇచ్చారు. జీవితం యొక్క విలువ, దేవుని ఉన్న తలంపులు మనం ఎలా నెరవేర్చాలో సాధ్యమయ్యే టాంజిబుల్, స్పర్శనీయమైన విషయాల్ని మనం తెలుసుకుందాం. హృదయం యొక్క తలంపులను బట్టి పెదవులు మాట్లాడితే, హృదయం యొక్క తలంపుల ఆధారంగానే ముఖ కవళికలు ఆధారపడి ఉంటాయి. దేవుని ముఖం చూస్తే నిరంతరం ఆయనతోనే ఉంటాం. అందుకోసం దేవుడు తనతో ఉంచుకోవాలని, తన ముఖ దర్శనాన్ని మనకు అనుగ్రహించాలని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవుని మాటలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ప్రకాశిస్తుంది. మన జీవితానికి అవసరమైన మాటల్ని దేవుడు లేఖనంలో ఉంచాడు. వాటిని మనం చూస్తే ఇక్కడున్న వాళ్ళ పుస్తకాలు చదవడం చాలా తక్కువ మందికి అలవాటు ఉంటుందేమో. పుస్తకాలు బాగా చదవాలి, దైవజనుల అనుభవాలు ఎరిగి ఉండాలి. వాటన్నిటికంటే ముందు దేవుని గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథం చదివితే మన జీవితం మనకు అర్థం అవుతుంది. అందుచేత దేవుని వాక్య పద్యంలో మన బ్రతుకును మనం చూసుకోవడానికి కోసం దేవుడిచ్చిన అద్భుతమైన వనరు వాక్యం. అందుచేత దేవుని ప్రణాళిక ఏమిటి, ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుండి వచ్చాం, ఈ ప్రశ్నలు ఫిలసాఫికల్గా కూడా ఎవరు సమాధానం చెప్పలేరు. ఉయ్యాల తొట్టి సమాధి పెట్టి మనల్ని ప్రశ్నిస్తుందంట. ఉయ్యాల తొట్టి ఎక్కడి నుండి వచ్చావు నాన్న అంటే, సమాధి పెట్టి ఎక్కడికి వెళ్తావు నాన్న అని అడుగుతుంది. ఉయ్యాల తొట్టికి సమాధి పెట్టికి సమాధానం చెప్పలేని మన జీవితాలలో ఆరిజన్, ఆరంభం, ముగింపు రెండింటికి సమాధానం చెప్పగలిగిన దేవుడు మనతో ఉన్నందున సమాధానకర్తను అడిగి మన జీవిత సమాధానాలు మనం పొందుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మన అంశంగా ఇచ్చారు. ఈ అంశంలోని ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుతున్నాం చూడండి ఈ లేఖనాన్ని. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యవనస్తులుగా నీ పాదాల చెంత చేరి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మాకు క్షేమం, జీవం, మేలు, ఆరోగ్యం, స్వస్థత కలుగుతుంది. నీ వాక్ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా. మా జీవితంలో నువ్వు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావో, మేము ఏమి తెలుసుకోవాలో, ఏమి చేయాలో మీరు నేర్పించమని మీ పాదాల దగ్గర చేరి ఉన్నాం. నీ లేఖనంలో నుండి మాకు చూపించండి ప్రభువా. నీ జీవితాన్ని మాకు ఆదర్శంగా అందించండి. మీ ద్వారా మేము నడుపబడిన వారమై నీ స్వరూపంలో లోకానికి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనుడైన నీ దాసుని ముట్టండి, పెదవులపై నీ దయారసం ఉంచండి, నీ ప్రత్యక్షత అనుగ్రహించండి. సమస్తం నుంచి క్రీస్తు సమాధానాన్ని మా హృదయాలకు, తలంపులకు కావలి ఉంచండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో డిజ్రేలీ అనబడిన ఒక తాత్వికుడు ఇలా రాశాడు: బాల్యం ఓ అమాయకం, యవనం ఓ పొరపాటు, మధ్య వయస్సు ఓ పోరాటం, వృద్ధాప్యం ఓ వ్యధ అన్నాడు. జీవితాన్ని గురించి 4 మాటలు చెప్పేశాడు. జీవితం అంటే ఏంటంటే ఆయన ఇచ్చిన జవాబు అది. బాల్యం ఓ అమాయకం, తెలిసి తెలియకుండా బ్రతికే జీవితం. యవనం ఓ పొరపాటు, తెలిసినా తెలియనట్టు, విన్నా విన్నట్టు, విననట్టు, ఉన్నా ఉండనట్టు, అలాంటి జీవితం అది. అందుచేత పొరపాటు అన్నాడేమో. యవనం ఒక పొరపాటు, మధ్య వయసు ఒక పోరాటం. ఇల్లు కట్టాలి, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలను పోషించాలి, మంచి స్థానంలో మనం ఉండాలి. ఇలాంటి ఒక పోరాటం. అనేక మందిలో ఒక ఉన్నతమైన కుటుంబంగా మనం కూడా స్థిరపడాలి, బలపడాలి. ఇలాంటి ఒక పోరాటం. ఇక
ముగింపు వృద్ధాప్యం ఓ వ్యధ. అమాయకం నుండి వ్యధ వరకేనా మన జీవితం? ఇదేనా జీవితం అంటే? జీవితాన్ని జీవితంగా అనుభవించడంలో ఉన్న ఆనందం ఆలోచించి మజించడంలో లేదు. వాస్తవంగా జీవితాన్ని గురించి అలా తలుస్తూ ఏడుస్తూ నిద్రపోవటమే కాదు, జీవితాన్ని జీవితంగా అనుభవించాలి. అందుకోసమే జీవితం ఇచ్చిన దేవుణ్ణి అడగాలి మనం. ఈ జీవితం ఎందుకు ఇచ్చారు, ఈ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, సంకల్పం ఏంటి, మనం తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుచేతనే జీవితం అనే పదం ఇంగ్లీష్లో జీవానికి జీవితానికి కూడా ఒకే పదం ఉంది. జీవం కలిగి ఉన్న కొనసాగింపబడుతున్న స్థితిని జీవితం అంటారు. కానీ జీవానికి జీవితానికి కూడా కాలానికి సమయానికి టైం అనే పదం ఉన్నట్టు ఇంగ్లీష్లో కొన్ని పదాలు దొరకవు డిక్షనరీలో. నిజమే, జీవం కలిగి ఉన్నాము కనుక జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఈ జీవం ఎక్కడి నుండి వచ్చింది? ఆరిజిన్ ఆఫ్ లైఫ్. జీవానికి మూలం ఏంటి? ఈ ప్రశ్నలు మనం ఎప్పుడు వేధిస్తుంటే, తెలుసుకోవాలన్న తృష్ణ మనలో ఉంటే లేఖనం నుండి మనకు ఖచ్చితంగా సమాధానం కనిపిస్తుంది. నిజమే, జీవం ఎక్కడి నుండి ఆవిర్భవించింది? మనం సైన్స్ చెప్పేదానికి, బైబిల్ చెప్పేదానికి మూలాంశాలు ఏమిటి? వీటికి మధ్య ఉన్న బైబిల్ సైన్స్ని, లేకపోతే సైన్స్ బైబిల్ని, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి? వీటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవం మనం లేకపోతే ఈ లోకంలో జీవాన్ని కనుగొనాలని, జీవాన్ని మనిషికి ఇవ్వాలని కృత్రిమంగా మనమే జీవాన్ని తయారు చేయాలని శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా తయారు చేశారు. కృత్రిమైన రక్తం, కృత్రిమైన గుండె, కృత్రిమైన నరాలు అన్ని తయారు చేశారు. మూత్రపిండాలు అన్ని కూడా తయారు చేసిన తర్వాత ఆ వ్యక్తి నడవలేకపోతున్నాడు. ఇదేమిటి చిత్రం? ఎందుకు నడవలేకపోతున్నాడు? భౌతిక పరంగా, లేక రసాయనిక పరంగా, లేకపోతే కర్బన సమ్మేళితమైన పదార్థాల ద్వారా జీవం లేదా? ఉంది. కానీ ఆ జీవం మనిషిని ఎందుకు నడవ చేయలేకపోతుంది? ఆలోచించడానికి, వివేచించడానికి, విశ్లేషించడానికి, పరిశీలించడానికి, పరిశోధించడానికి, అన్వయించడానికి, నడవడానికి, పోల్చడానికి, చెప్పడానికి, న్యాయం తీర్చడానికి, ఈ అంతరంగాలన్నింటినీ యాక్టివేట్ చేయడానికి వివేచనకు సంబంధించిన ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది మనిషికి? దీన్ని ఎవరో కనుగొనలేకపోయారు. అంటే మట్టిలో ఉన్న మూలకాలు మనిషిలో కనబడుతున్నాయి. మనం మట్టి నుండి వచ్చామని అర్థమవుతుంది. ఓకే, కరెక్టే. కానీ మట్టితో ఒకవేళ ఈ మూలకాలతో మనిషిని తయారు చేసిన ఆ మనిషి ఎందుకు నడవలేకపోతున్నాడు? అంటే ఏదో జీవం అవసరమైంది. అందుచేత 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ పూట నేను మీతో మాట్లాడాలి. అందులో మొట్టమొదటిది, జీవితాన్ని అనుభవిస్తున్న మనం జీవం ఎక్కడి నుండి వచ్చిందో జీవం ఇచ్చిన ఆయన గురించి తెలుసుకోవాలి. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిచ్చింది, నేనే నిన్ను తయారు చేశాను. దేవుడు అంటున్న మాట, నిజానికి దేవుడు ఆ మాట ఎలా అనగలిగాడు? నేనే నిన్ను తయారు చేశాను. ఆదామును తయారు చేసిన దేవుడు మట్టి నుండి మనిషిని చేసి వెళ్ళిపోరా అలా అనగలిగితే ఈనాడు కూడా మనం మట్టి నుండి మనిషిని తయారు చేసి వెళ్ళిపో అని మనం కూడా అనేవాళ్ళు. కానీ మట్టి నుండి మనిషిని చేసిన తర్వాత ఆ మూలకాల నుండి తయారైన ఆ ఫిజికల్ లైఫ్, ఆర్గానిక్ లైఫ్, జెనెటికల్ లైఫ్ మనం కలుగున్నది. దానికి ఆయన నెఫాక్ చేయ అంది హెబ్రీ భాషలో. నెఫాక్ అంటే బ్రీత్ అని అర్థం, చేయ అంటే లైఫ్ అని అర్థం. నెఫాక్ చేయ అంటే బ్రీత్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయనలో ఉన్న జీవం అందులో ఉంచాడు. అందుచేత హ్యూమన్ లైఫ్ అంటే అర్థం ఏమిటంటే బయోలాజికల్ లేక కార్బోనిక్ లేకపోతే ఫిజికల్ లైఫ్ ప్లస్ సోల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ హ్యూమన్ లైఫ్. మనిషి జీవితం ఒక భౌతిక పరమైన తల్లిదండ్రుల నుండి వచ్చిన జీవం లేక మట్టి నుండి వచ్చిన మూలకాల జీవనంతో పాటు పరలోకంలో నుండి వచ్చిన దైవ జీవంతో కలవకపోతే మనిషి నిలవలేడు, మనిషి నడవలేడు. ఇన్ హిమ్ వాస్ లైఫ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే మనుషులకు అందజేయబడుతుంది. ఆ జీవమే మనుషుల్ని నడిపిస్తుంది, మనుషుల్ని వెలిగిస్తుంది, మనిషిని మాట్లాడింపజేస్తుంది, వివేకం కలిగిస్తుంది. అందుచేతనే మనకు జీవం ఇచ్చిన ఈ లైఫ్ అనే పదం చాలా సార్లు వాడుతూ ఉంటాం మనం, కానీ దాని గురించి ఆలోచించలేదేమో. ఫ్రెండ్స్ లైఫ్ ఇస్తారు ఆటల్లో, కబడ్డీ ఆటలు ఫ్రెండ్స్ లైఫ్ ఇస్తారు. ఈవెన్ పప్పెట్ షోలో కూడా ఫ్రంట్ నిలబడిన వ్యక్తిని లైఫ్ అంటారు. నేను లోపల పప్పెట్ షో చేస్తాను, నువ్వు ఫ్రంట్ ఉండి లైఫ్ అంటారు. ఓకే, లైఫ్ ఫ్రెండ్స్ ఇస్తారు, కరెక్టే. కానీ ఏ లైఫ్ అది? ఆటల్లో ఉండే లైఫ్ కాదు ఇది, బ్రతకటానికి, ఇది జీవనం కొనసాగించడానికి కావాల్సిన లైఫ్. ఇవి ఫ్రెండ్స్ ఇవ్వలేరు. ఎందుకని? ప్రాణ స్నేహితుడు కూడా జీవం ఇవ్వలేడు, ఎవడు ఇవ్వలేడు. జీవకర్త, జీవనదాత, జీవాధిపతి దేవుడే. అందుచేత ఆయన నేనేనా నీకు జీవం ఇవ్వాల్సింది,
అందుచేత జీవం ఎందుకు ఇచ్చానో తెలుసుకోవాలి, జీవితం ఎందుకు అర్థం చేసుకోవాలి, జీవితాన్ని జీవితంగా నువ్వు అనుభవించాలి. 139వ కీర్తన 13 నుండి 15 వచనాల్లో అక్కడ, ప్రభువా నీవే నన్ను కలుగజేశావు, నువ్వు కలుగజేసిన విధం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం, భయం కలుగుతుంది. తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే నీ కళ్ళు నన్ను చూచాయి. అమ్మ నన్ను తయారు చేసింది అని అనుకున్నాను నేను కొంతకాలం, కానీ అమ్మ గర్భంలో తయారవ్వక ముందే నీ కళ్ళు చూసినవి అంట. ఎలా చూసినవి? చాలా ఆశ్చర్యం కలిగింది నాకే అది. అవును, అమ్మ గర్భంలో రూపింపబడక మునిపే ఆయన కళ్ళు నన్ను చూచాయి. అంటే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ దేవుడికి. ఆ ప్లాన్ నేనయ్యాను. గాంధీ గారిని అడిగారు, ఏమండి గాంధీ గారు మీరు జీవితాన్ని గురించి ఏమని నిర్వచిస్తారనంటే ఆయన అన్నాడు, జీవితం అంటే ఒక ముగింపు లేని ప్రయోగశాల అన్నాడు. ఎప్పుడు ప్రాక్టికల్స్ జరుగుతా ఉంటే దానికి ముగింపు ఉండదే. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడిగారు, ఏమండి జీవితాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాడు ఆయన, జీవితం అంటే పొందటం. నిజమే, జీవితం అంటే పొందటం, దేవుడి నుండి బహుమానం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ జీవితం దేవుడు మనకిచ్చిన ఒక అందమైన అనుభవం. ఈ అనుభవాలు ఇతరులకు చెప్పుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి పొందడం. ఈ జీవితం అంటేనే పొందడం. అందుకే దేవుడు జీవితాన్ని మనకి బహుమానంగా ఆయన అనుగ్రహించాడు. నిజమే, వాస్తవం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, ఏథెన్స్ అనబడిన పట్టణానికి పౌలు వెళ్ళాడు తన 2వ దండయాత్రలో. అక్కడ వారికి చెబుతున్నాడు, ఇదిగో దేవుని యొక్క ఉన్నతమైన తత్వం, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలని, మనల్ని సృజించి నేనే నిన్ను తయారు చేశాను అని తన ప్రత్యక్షత మనకు అనుగ్రహించడానికి కోసమే ఆయన మనల్ని తయారు చేశాడు అని దేవుడు తయారు చేసిన విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయాల్లో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకటి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఆయన ఏర్పరచెను. చాలా మంచి మాట. దేవుడట మనల్ని తయారు చేసి ఒకరి నుండి సమస్త జాతుల్ని తయారు చేసి వాళ్ళు తనను తెలుసుకుంటారేమో. ఎవడు జీవమిచ్చాడో, ఎవడు జీవానికి ఆధారమో, ఎవడు జీవనదాతో మనుషులు తెలుసుకోవడానికి కోసం ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడంట. పొలిమేరలు ఏర్పాటు చేశాడంట. ఈ రోజు ఇక్కడ ఉండబోయే 1 నుండి 4వ తారీఖు వరకు కూడా మన జీవితాల్లో దేవుడు తాను ఏమై ఉన్నాడో తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నప్పుడు, దేవుడు అంటే ఏమిటో, ఆయనకి మనకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, ఆయన ద్వారా మనం జీవితాన్ని ఎందుకు పొందామో మనం ఎరిగి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దేవుడు తన సంకల్పము చొప్పున మనము తాను సృష్టించిన వాటన్నింటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము కనెను అన్నది. సంకల్పము ప్రకారము కన్నాడంట. దేవుడే స్వయంగా మన జీవితాలలో ఒక సంకల్పం, ప్లాన్. జంతువులు, పక్షులు, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మన సంకల్పాన్ని గురించి చెప్పలేదు. మనల్ని తయారు చేసిన దేవుడు నేనే నిన్ను తయారు చేశాను. ఏ ఉద్దేశంతో తయారు చేసినా చెప్తున్నా, హ్యూమన్ లైఫ్ ఇస్ ద పినాకిల్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దేవుడు సృష్టించిన ఈ సృష్టి మొత్తములో అత్యున్నతమైన స్థితి ఎవరిదంటే మానవ జీవితం. అందుచేత ఈ మానవ జీవితాన్ని దేవుడు తయారు చేసింది నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. 100వ కీర్తన 3వ చరణం అక్కడ రాయబడిన మాట, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలు మన దగ్గర ఒకటని అంకి వేసి క్రింద ఫుట్ నోట్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఏమన్నా, మనల్ని మనము తయారు చేసుకోలేదు అని. మనల్ని మనం తయారు చేసుకోలే అంటే సృష్టింపబడిన వారం, ఆయన ద్వారా సృజింపబడిన వారం. బరా అనే మాట హెబ్రీ భాషలో మనకు కనబడుతుంది. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మానవుని తయారు చేసిన విధానం 4 హెబ్రీ పదాలు కనబడతాయి. హెబ్రీ క్రియా విశేషణ పదాలు. అందులో మొట్టమొదటిది బారా, 2వది ఆస, 3వది యాత్సార్, 4వది బనా. బారా అనే పదానికి అర్థం ఏమిటంటే టు మేక్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్.
ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని తయారు చేశాడు. పాల్సన్ అనబడిన వాడు ఈ లోకంలో ఎవ్వడూ లేనప్పుడు పాల్సన్ తయారు చేశాడు. పాల్సన్ లాంటి వేలు ముద్రలు ఉన్నవాడు, పాల్సన్ లాంటి DNA కోడ్ ఉన్నవాడు, RNA కోడ్ ఉన్నవాడు ఈ లోపల ఎవడు ఉండడు, ఉండబోడు. ఈ మధ్యన పాస్వర్డ్ కూడా కనుక్కున్నారు, వేలు ముద్రలే కాకుండా. అందుచేతనే మనకి ఈ మధ్యన కన్ను తీసుకుంటున్నారు కదా. ఈ మధ్యన ఇంకొకటి కూడా కొత్తగా వచ్చింది, త్వరలో అమలు అవుతుంది. అదేమిటంటే ప్రతి వ్యక్తి ఒక్కొక్క రకమైన వాసన కలిగి ఉంటాడు, స్మెల్. చిత్రమైన విషయం కదా. మరి కుక్కలు ఎలా కనపడుతుంది, కనిపెడుతుంది. నా వాసన పక్కన బదర వాసన ఇద్దరు అయితే నా బదులు అయిన పట్టేసి కొడుతుంది కుక్కలు. నో, అది కనుక్కొని ప్రతి వ్యక్తికి ఒక్కొక్క పాస్వర్డ్, కొన్ని కోట్లు ఉన్నట్టే మనం ఇప్పుడు దాన్ని కనుక్కున్నాం అంతే. దేవుడు ఎంత నిగూఢంగా, ఎంత ఆయన సృష్టి అపూర్వం, అమోఘం, అద్భుతం, నిర్వచించలేం, మాటల్లో వల్లించలేం, రాతల్లో చొప్పించలేం, అవ్యక్తం, అనిర్వచనీయం. ఎంత గ్రేట్ క్రియేటర్ అండి. ఒకళ్ళ పోలినోళ్ళు ఒకడు లేకుండా ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పుట్టుంటే, కొన్ని కోట్ల మంది చచ్చిపోయి ఉంటే, 100 కోట్ల మంది పుట్టడానికి సిద్ధంగా ఉంటే, ఒక్కళ్ళని ఒకళ్ళ పోలి లేకుండా తయారు చేసిన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన ప్రాసెస్, ఆయన సిస్టమ్, ఆయన విధానం ఎంత గొప్పది. ఎవరినైనా పేర్లు ఒకటైనా పాల్సన్ అని అంటే 270 మంది పాల్సన్లు రారు. ఆయన తన ఆ కోర్టు వినియోగించి పిలిస్తే నేనే వస్తాను. ఎవరికి వారే ప్రతి యు ఆర్ స్పెషల్. అది దేవుని పర్పస్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అందుకే దేవుడు నిన్ను తయారు చేశాడు. ఒక అద్భుతమైన ఉద్దేశంతో తయారు చేశాడు, ఒక అద్భుతమైన సంకల్పంతో తయారు చేశాడు, ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధపరిచి తయారు చేశాడు. నేను ఈ లోకంలో ప్రవేశపెట్టింది కూడా అందుకోసమే. నీవు నా వాడివే బ్రతకాలి, నా కొరకు బ్రతకాలి, నేను చెప్పినందుకు బ్రతకాలి. ఎస్, బ్రతికే వాళ్ళు బ్రతికిచ్చిన వాడిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందుకే ఈ యొక్క కూడిక. విన్సెంట్ గారు తన పుస్తకంలో రాస్తూ ఇలా అన్నారు, జీవితం అనేది అనేక నియమ నిబంధనలతో కూడిన శాస్త్రం. అదొక గ్రంథం. అసలు ఆ గ్రంథాన్ని నీ పేరు పెట్టి ఆవిష్కరించిన దేవుడు ఎంతో గొప్పవాడు కదా అన్న. జీవితం ఎన్నో నియమ నిబంధనలతో, ఎన్నో సత్యాలతో, ఎన్నో వాగ్దానాలతో నీకోసం సిద్ధపరచబడిన ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని తీసి చదవాలి. ఆ పుస్తకంలో ఉన్న వాగ్దానాలు మన జీవితంలో అన్వయించుకోవాలి. అందులో ఉన్నట్టు చేయగలగాలి. చేసే కొలది ప్రతి పేజీలో ఆయన వాగ్దానాన్ని తీసుకొని ముందుకు నడుస్తున్నప్పుడు విజయమే. దేవుని స్వరూపం అల్టిమేట్. ఆ చివరి పేజీలో నా స్వరూపంలో నాతో పాటు ఎల్లప్పుడూ ఉంటారు. అంతే, చివరి పేజీ. అందుచేత ఈ జీవితం అనే ఈ పుస్తకాన్ని నిరంతరం దేవుని యొక్క వాగ్దర్శనము ద్వారా మనం నడిపింపబడాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. అందుకే లేఖనం రాబడింది 103వ కీర్తనలో ఆయన అంటున్నాడు, మిమ్మల్ని నేను మట్టితోనే చేశాను, అయినప్పటికీ కూడా మట్టిలో మహిమైశ్వర్యం ఉంచాను. కొన్నిసార్లు మనమే మర్చిపోతాం మనం మట్టిలో అన్న సంగతి బడా ఎక్కువ మనకి. అందుకే గుర్తు చేశాడు 103వ కీర్తన 14వ వచనంలో, మనము నిర్మింపబడిన రీతి ఆయన ఎరిగే ఉన్నాడు. మనము